Little Hearts, written and directed by Sai Martand, and the casting are Mouli, Shivani and Rajiv Kanakala. మా అమ్మ మీదొట్టు సినిమా సూపర్, పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ. మెయిన్గా ఫ్రెండ్స్తో కలిసి చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. అసలు మూవీ టీం థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలి అనుకున్నారో అర్థం కాల. మూవీ చూశాక అర్థమైంది. అసలు చాలా రోజుల తర్వాత థియేటర్ నవ్వడం చూశాను. సినిమా అలా ఉంది. మూవీ ప్లాట్ చూస్తే అఖిల్ ఎంసెట్ ఫెయిల్ అవడంతో లాంగ్ టర్మ్ జాయిన్ అవుతాడు. అక్కడ కాత్యాయిని అనే అమ్మాయిని కలుస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ అనేది ఎలా సెట్ అయింది, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. మూవీలోని స్టోరీ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఏదో ఒక పాయింట్ని టచ్ చేస్తుంది. అందుకేనేమో ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ అని బేస్ చేసుకొని ఆ టైంకి తగ్గట్టు స్టోరీని సెట్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా సింపుల్ సీన్స్ తీసుకొని సరదాగా తీసుకెళ్తారు. ఎక్కడా కూడా డౌన్ ఫీల్ ఉండదు. ఈ మూవీకి మేజర్ ప్లస్ అంటే ఫస్ట్ వచ్చి పెర్ఫార్మెన్సెస్. మౌలి గారి రోల్. యాక్చువల్గా షార్ట్స్ అంటే 2 minutes అలా చూస్తాం. మూవీలో అంత చూడగలమా అనే డౌట్ ఉండేది మూవీ చూడనంత వరకు. బట్ మూవీ చూశాక మాత్రం మీరు యూట్యూబ్ షార్ట్ చేస్తే ఎలా ఎంజాయ్ చేస్తారో థియేటర్లో మూవీ చేసినా అలాగే ఎంజాయ్ చేసేలా ఉంది మీ యాక్టింగ్. వర్త్ అనిపించింది. అండ్ రాజీవ్ కనకాల గారి గురించి చూస్తే ఎప్పుడు ఏడిపించే సీన్లు చాలానే చూసిన మనకి ఇలాంటి రోల్స్ చూసేసరికి చాలా ఎంటర్టైనింగ్గా అనిపించాయి. 90s ఫాదర్లా కరెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక సామెత ఉంటుంది, చిన్నదైనా సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు సైలెంట్గా వేసే డైలాగ్స్ కూడా పడి నవ్వేలా చేశారు. అలాగే ప్రతి ఒక్కరి రోల్కి వేలు పెట్టి చూపించడానికి లేదు. ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్డ్ డైలాగ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరి సీన్ని కామెడీ చేసేస్తారు. మూవీలో లవ్ ట్రాక్ గురించి మాట్లాడారు. ఆల్మోస్ట్ తెలిసినవే, బట్ ఆ తెలిసిన వాటికి కొన్ని మార్పులు చేస్తారు. అసలు ఆ చేంజ్ చేసినవి ఉంటాయి. ఆ సీన్స్ ఎక్కువ టచ్ చేస్తాయి. ఈ లవ్ సీన్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య అంత లవ్ ఉన్నా అసలు టచ్ అనేది లేకుండా లవ్ ఫీల్ జనరేట్ చేస్తారు. ఆ లవ్ అనేది చాలా ఆర్గానిక్గా ఉంటుంది. 90s లవ్ అనిపించింది. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చి డైలాగ్స్. ఫ్రెండ్స్తో జాలీగా 2 గంటలు సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటాయి. మరీ డీప్గా రాయకుండా అండ్ ఆ ఏజ్ బట్టి డైలాగ్స్ రాయడం వల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడింది. సాంగ్స్లోనే సీన్స్ రన్ చేయడం వల్ల అంత లేకపోయినా సీన్స్ హైలైట్ అవ్వడం వల్ల సాంగ్స్ వల్ల నో ఇష్యూ. అండ్ అందులో కామెడీ సాంగ్స్ 2 క్రియేట్ చేశారు చూడు, అవి మాత్రం బాగోకపోయినా చూడాలనిపించింది. అది ఎందుకో మూవీ చూస్తే అర్థమయ్యింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ది ఎన్నో సినిమానో తెలియదు కానీ ఆడియన్స్ పల్స్ మాత్రం బాగా తెలుసుకున్నారు. ఎక్కడ ఏ బీట్ వస్తే బాగుంటుందని సరైన టైంలో సరిగ్గా సెట్ చేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.